చాలామంది ఏంటంటే ఈ వీకెండ్‌లో ఏ మూవీ చూడాలి? మనకి 'హిట్' రిలీజ్ అయింది, 'రెట్రో' రిలీజ్ అయింది, 'రెయిడ్ 2' ఒకటి రిలీజ్ అయింది, 'థండర్ బోల్ట్స్' ఒకటి రిలీజ్ అయింది. ఇట్లా మూవీస్ రిలీజ్ అయినాయి. హిందీ కూడా ఇంకోటేదో రిలీజ్ అయినట్టుంది హారర్ లాంటిది. వీటిలో ఏం చూడాలి అని చాలామంది అడుగుతున్నారు. నేను ఆల్రెడీ మనకి 'రెట్రో' రివ్యూ ఇచ్చాను. 'హిట్ 3' రివ్యూ ఇచ్చాను. 'హిట్ 3' కంప్లీట్ బ్లడ్ షెడ్. ఆ మూవీ మొత్తం కూడా వైలెన్స్ దిశగా మూవీ వెళ్తూ ఉంటుంది. కోర్ పాయింట్ ఏదైతే కన్విన్సింగ్ పాయింట్ ఉంటుందో సినిమాకి అది బాగా మిస్ అయ్యాడు డైరెక్టర్. అతని పేరు మర్చిపోయి అతను. అండ్ ట్విస్ట్ ఏదైతే ఉంటుందో అది కూడా చాలా నీరు గారిపోయినట్టు అనిపించింది. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్కి డీప్ ఇన్వెస్టిగేటివ్ అనేది మిస్ అయింది. ఇవి నెగిటివ్స్. ఇక పాజిటివ్ చూస్తే నాని కంప్లీట్గా సినిమా మొత్తం కూడా తన భుజాల మీద తీసుకెళ్ళాడు. ప్రీ క్లైమాక్స్ బాగుంది. జైపూర్ ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి. మిక్కీ జెమియర్ నుంచి ఇలాంటి మ్యూజిక్ని అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసి పెట్టాడు. సో ఇట్లాంటి పాజిటివ్స్ ఉన్నాయి మూవీలో. ఇక రెట్రో విషయానికి వస్తే కార్తిక్ సుబ్బరాజ్ యొక్క వన్ ఆఫ్ ద వర్స్ట్ మూవీ కింద నేనైతే ఫీల్ అయ్యాను. మూవీ చూసినప్పుడు నేను చాలా పెద్ద కార్తిక్ సుబ్బరాజ్ ఫ్యాన్. ఇప్పుడు కాదు, పిజ్జా నుంచి కూడా, అంటే 13 ఏళ్ళ నుంచి నాకు కార్తిక్ సుబ్బరాజ్ అంటే చాలా ఇష్టం. పేట కానీ, జగమే తందిరం కానీ ఇట్లాంటివన్నీ కూడా నాకు నచ్చినాయి. మొన్న వచ్చిన జిగర్తాండ XX నాకు విపరీతంగా నచ్చిన సినిమా. అలాంటి వాడే జిగర్తాండ XX, పిజ్జా లాంటి వండర్ఫుల్ మూవీస్ తీసినాడు. ఈ మూవీ తీసాడు అనిపించేంత నీరసంగా 3 గంటలు ఒక బబుల్ గమ్లా సాగి తీసుకుంటూ వెళ్ళాడు సినిమా. సూర్య స్క్రీన్ ప్రెజెన్స్ తప్ప మూవీలో ఒక్క పాజిటివ్ పడలేదు. సూర్య కంబ్యాక్ మూవీ అనుకున్నాం అందరం. ఇంకొక త్రో బ్యాక్ మూవీ అయిపోయింది ఈ రెండు. సో ఈ రెండు పెద్ద చాయిస్లు ఏం కాదు. ఓటీటీ కోసం వెయిట్ చేయొచ్చు. ఇదైతే అసలు ఓటీటీలో కూడా చూడక్కర్లేదు. రెట్రో. హిట్ 3 ఓటీటీ కోసం వెయిట్ చేయొచ్చు. ఇక రెయిడ్ 2 కూడా ఓటీటీలో చూడొచ్చు అనేది నా అభిప్రాయం. కానీ థియేటర్కి వెళ్ళి చూడదగ్గ మూవీ అయితే పర్ఫెక్ట్ మూవీ ఒకటి ఉంది, టూరిస్ట్ ఫ్యామిలీ. ఈ మూవీ పీక్స్లో ఉందన్నమాట. అంటే ఫీల్ గుడ్ మూవీస్, హార్ట్ రెంచింగ్ మూవీస్ అంటాం కదా, వాటిల్లో నెంబర్ 1 పొజిషన్కి వస్తుంది. ఎలా అయితే లబ్బర్ పందు కంటే కూడా బాగుంది చెప్పాలంటే. లబ్బర్ పందువే లాస్ట్ ఇయర్ నాకు బాగా నచ్చిన సినిమా. అంతకంటే ఇది చాలా బాగుంది. టూరిస్ట్ ఫ్యామిలీ. సిమ్రన్, శశికుమార్. మనకి అంతఃపురం మూవీ గుర్తుంటే, రెండోసారి వచ్చిన స్వాతి అంతఃపురం మూవీ గుర్తుంటే, అంతఃపురం మూవీలో కీలక పాత్ర చేసినటువంటి శశికుమార్ ఇందులో యాక్ట్ చేశాడు. ఒక యంగ్ డైరెక్టర్ దీన్ని తీసుకున్నాడు. చిన్న స్టోరీ లైన్ తీసుకుని ఇంట్లో జరిగేటువంటి ఒక పెద్ద యుద్ధాన్ని ఒక చిన్న రక్తపు బొట్టు కూడా చెందకుండా ఇంట్లో జరిగేటువంటి యుద్ధాలు ఎట్లా ఉంటాయి, వాటిని ఎట్లా డీల్ చేయాలి, మనం నవ్వుతాం, ఎమోషన్ ఫీల్ అవుతాం, ఏడుస్తాం, మళ్ళీ రిలీవ్ అవుతాం, ఫైనల్గా థియేటర్కి వచ్చేటప్పుడు చాలా సంతోషంతో బయటకు వస్తాం. ఒక భుక్తాయాసమైన సంతోషంతో బయటకు వస్తాం. అంత బాగా తీశాడు ఈ మూవీని. కామెడీ కూడా చాలా బాగా పండించారు. యోగిబాబు ఈ మధ్యకాలంలో వరస్ట్ క్యారెక్టర్లు వేస్తున్నాడు, కానీ ఈ మూవీలో మాత్రం లాఫ్ రైట్ ఇచ్చాడు. థియేటర్లో యోగిబాబు కనిపించినంతసేపు కూడా విపరీతంగా నవ్వుతారు జనాలు. చాలా బాగుంది ఈ సినిమా. అంటే అన్ని లొకేషన్స్లో లేదు, తమిళ్ మూవీ ఇది. అన్ని లొకేషన్స్లో లేదు. మీ దగ్గరలో కనుక ఉందేమో ఒకసారి బుక్ మై షోలో డిస్ట్రిక్ట్ యాప్లో చెక్ చేసుకుని ఉంటే మాత్రం మిస్ అవ్వకండి. మళ్ళీ ఓటీటీలోకి వచ్చే ఇంకో వీడియో పెడతా. కానీ ఓటీటీ కంటే కూడా థియేటర్కి వెళ్ళి చూడదగ్గ మూవీ. బాగా ఎంజాయ్ చేస్తారు. సరదా సినిమా, ఎమోషన్ మూవీ. కళ్ళమ్మటి కొంతమందికి నీళ్లు కూడా వస్తాయి. అట్లా మంచి ఎమోషన్ అంతా ఉంది సినిమాలో. మిస్ అవ్వకుండా చూడండి. మీ ఏరియాలో లేకపోయి ఉండొచ్చు, బట్ కింద ఉన్న షేర్ బటన్ తీసుకెళ్ళి మీ వాట్సాప్ స్టేటస్ పెట్టండి. ఈ వీడియో ఎవరో ఒకళ్ళు చూస్తారు. వాళ్ళైనా వాళ్ళ ఏరియాల్లో చక్కగా వాళ్ళైనా చూస్తారు. సో మిస్ అవ్వకుండా మీ వాళ్ళకి పంపించి మీ ఫ్యామిలీ గ్రూప్లో ఎస్పెషల్లీ వీడియో వేయండి, లింక్ షేర్ చేయండి. ఇది ఒక్కటి నా కోరిక.